చదువుకోవా కనీసం ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలు కావా ఇజ్జతమానం పోదా ముఖ్యమంత్రిది నీది పోతేనా కానీ కుర్చీది పోతుంది నాయన ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు ఏం మాట్లాడు పేగులు మెడలు వేసుకుంటా గోటీలాడతా ఎవడైనా పేగులు మెడలు ఎవడేసుకుంటాడే రాక్షసులు వేసుకుంటారు నువ్వు పేగులు మెడలు వేసుకుంటే కాదు బిడ్డ నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయి 6 గ్యారెంటీల గురించి మాట్లాడు మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా మెదక్ జిల్లా అయిందంటే సంగారెడ్డి జిల్లా అయిందంటే సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇవాళ హల్దీలో మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండు గనక మా నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల్లో 1 ఎకరా ఎండకుండా పంట వండిందంటే అది కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ వల్ల ఆ చెక్ డ్యాములు కట్టకపోతే కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఈ పంటలు యాసంగి పంటలు మన చేతికి వచ్చినా దయచేసి ఆలోచన చేయండి ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు 3 జిల్లాలకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్ మెదక్కు సంగారెడ్డికి సిద్దిపేటకు 3 మెడికల్ కాలేజ్ తెచ్చిండు 100 కోట్లు ఖర్చు పెట్టి మెదక్కు రైలు తెచ్చింది కేసీఆర్ నువ్వు వచ్చిన రోడ్డు ఆ కలెక్టరేట్ నుంచి రామదాస్ చౌరస్తా దాకా అందమైన 4 లైన్ల రహదారిని చేసింది కేసీఆర్ ఈ రామదాస్ చౌరస్తాను ఇంత సుందరంగా తీర్చిదిద్దింది మా కేసీఆర్ నువ్వు మాట్లాడతావు నువ్వు ఏం చేసినావు నువ్వు ఆ రోజు 100 రోజుల్లో 4 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు బాండ్ పేపర్కు జర ఇజ్జత్ ఉండే వాల్యూ ఉండే ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చినాక దాని ఇజ్జత్ కూడా పోయింది బాండ్ పేపర్ పరువు తీసిండ్రు బాండ్ పేపర్ రాజకీయాలు నడవేయని రేవంత్ రెడ్డికి అర్థమైంది అందుకో కొత్త డ్రామా పెట్టిండిగా బాండ్ పేపర్ అంటే నమ్మేటట్లేదని ఈడికొస్తాడు ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు అంటాడు ఆడిపోతాడు రాముల వారి మీద ఒట్టు అంటాడు లాస్ట్కు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నా నిన్ను నమ్మరు తెలంగాణ ప్రజలని చెప్పి మనం చేస్తా ఉన్నా బట్టేబాజీ మాటలు కాదా 5 గ్యారెంటీలు అమలైనాయి అంటాడు నేను అడుగుతున్నా వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి మహిళలకు 2500 అమలైందా రెండవ హామీ రైతులకు 15,000 రైతు బంధు వడ్లకు 500 బోనస్ అయిందా రెండవది కాలే మూడవ హామీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కరికన్నా వచ్చిందా మూడవది తుస్సే నాలుగవ హామీ వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ అయిందా ఐదవ హామీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు వచ్చినాదే మరి 5 కాకనే ఈయన 5 చేసిన అంటేనేమే మరి ఎన్ని జూటా మాటలు ఎన్ని అబద్ధాలు దయచేసి ఆలోచించండి ఇక శానున్నది తులం బంగారం ఉన్నది శానున్నది కానీ ఇప్పుడు 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి తక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి 1,00,000 తులాల బంగారం కాంగ్రెస్ పార్టీ అక్కజల్లకు బాకీ పడ్డది మొన్న వీడికి వచ్చిండు నా ఎత్తు గురించి మాట్లాడతాడు ముఖ్యమంత్రి నా ఎత్తు గురించి ధ్యాస ఉన్నది కానీ రైతులు కళ్ళాల వడ్లమ్ముడు పోతలేవు దాని మీద ధ్యాస పెట్టు ముఖ్యమంత్రి అరే నువ్వు ఏడవైనవా అప్పుడేమో అపోజిషన్లు ఉంటే ఏడ సీమ సిట్టుకుమన్నా పోయినావు ఇప్పుడు రాష్ట్రంలో 280 మంది రైతులు నువ్వు వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు పరామర్శించావు మా ఎస్సీ ఆడపిల్లలు హాస్టల్లో రేప్ కేసై ఎస్సీ ఆడపిల్లలు భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్నారు ఆడికి ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వు మా ఆటో కార్మికులు 38 మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళని ఎందుకు పరామర్శించావు రేవంత్ రెడ్డి నువ్వు ఆయనకి టైం దొరకలేదు ఢిల్లీకి హైదరాబాద్కి ఇళ్ళే పోతుంది టైం ప్రజల గురించి పట్టించుకునే ధ్యాస లేదు ఆయనకు నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే చాలా మాట్లాడేది ఉంది కానీ ఈ ఎండల మిమ్మల్ని తిప్పల పెట్ట మరో బీజేపీ మోపైండు అది తాడిగా